ఉగాదికి అంతా కొత్తగా ఉండాలి. ఉగాది నుంచి అంతా కొత్తగానే ఉండాలి. ఫ్రెష్ ఫీలింగ్ రావాలంటే పాత బాకీలు పెండింగ్లే ఉంటే ఎలా? కుదరదు కదా. సరికొత్తగా ఏదో సమాచారం అందాల్సిందే కదా. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జక్కన్న నయా ప్లాన్ వేశారు. ఈ విషయం లీక్ అయినప్పటి నుంచి ఘట్టమనేని అభిమానుల ఆనందానికి అంతే లేదనుకోండి. మహేష్ హీరోగా రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతోంది SSMB 29. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లోనే జరుగుతోంది. ఈ సినిమా కోసమే ప్రియాంక చోప్రా రీసెంట్గా మళ్లీ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు. ప్రస్తుతం షూటింగ్లో భాగంగానే మహేష్ ఫోటోషూట్ చేస్తున్నారు రాజమౌళి. మహేష్ హెయిర్ స్టైల్ లుక్ అదిరిపోయిందంటూ హింట్ చేస్తోంది యూనిట్. ఈ ఫోటోలతోనే ఉగాది రోజు సూపర్ డూపర్ ప్రెజెంటేషన్ ప్లాన్ చేశారట జక్కన్న. అంతేకాదు, సినిమాలో నటీనటులు, థీమ్, మూవీ టైటిల్, బ్యాక్ డ్రాప్, షెడ్యూల్స్, ప్లానింగ్ అంటూ అన్ని విషయాలను షేర్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారట. మామూలుగా సినిమాను మొదలుపెట్టడానికి ముందే ఈ విషయాలన్నీ షేర్ చేసుకోవడం జక్కన్నకు అలవాటు. కానీ ఈసారి మాత్రం సైలెంట్గా పూజ కూడా కానిచ్చేశారు. ఓటీటీ డీల్ కారణంగానే ఇలా గోప్యంగా అన్నీ చేశారనే ప్రచారం కూడా మొదలైంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ మాట తీరు, స్టైల్ అన్నీ కొత్తగానే ఉండేలా ప్లాన్ చేశారట రాజమౌళి. నెవర్ బిఫోర్ అంశాలతో మూవీని డిజైన్ చేశారట జక్కన్న. ఈ డీటెయిల్స్ అన్నీ ఉగాది రోజు రివీల్ కానున్నాయి అన్నది మహేష్ ఫ్యాన్స్లో హ్యాపీనెస్ పెంచుతోన్న అంశం. మహాకుంభమేళాకి వెళ్లిన వారు, వచ్చిన వారే కాదు, ఆ దృశ్యాలను కలకాలం చూడాలనుకున్న వారి కోసం కూడా ఆలోచిస్తోంది తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఆల్రెడీ మహాకుంభమేళాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించింది అఖండ 2 టీమ్. లేటెస్ట్గా అక్కడే ప్రమోషన్లు మొదలుపెట్టింది ఓదెలా 2 యూనిట్. తమన్నా ప్రధాన పాత్రలో అశోక్ తేజ దర్శకత్వం వహిస్తోన్న సినిమా ఓదెలా 2. ఈ సినిమా టీజర్ని చిత్ర బృందం కుంభమేళాలో విడుదల చేసింది. శివశక్తిగా తమన్నా నటన ఆశ్చర్యపరుస్తుందన్నారు మేకర్స్. ఓదెల ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ను అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. నిర్మాతలకే కాదు, మిల్కీ బ్యూటీ కూడా ఈ సినిమా సక్సెస్ చాలా ఇంపార్టెంట్. రీసెంట్ టైమ్స్లో భారీగా చెప్పుకోదగ్గ హిట్స్ లేవు తమన్నా ఖాతాలో. అందుకే ఈ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ మీద ఫస్ట్ నుంచి హోప్స్ పెట్టుకున్నారు. సినిమా స్టార్టింగ్ నుంచి శివశక్తిగా మిల్కీ బ్యూటీ తనను తాను పోర్ట్రే చేసుకున్న విధానం కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది. ఈ ఏడాది స్క్రీన్స్ మీదకు రానుంది ఓదెల సీక్వెల్. తమన్నాకున్న క్రేజ్తో మంచి ఓపెనింగ్స్ వస్తాయనే అంచనాలున్నాయి. రీసెంట్ టైమ్స్లో స్పెషల్ సాంగులతో క్రేజ్ని కంటిన్యూ చేస్తున్నారు తమన్నా. ఆ ఎఫర్ట్ ఈ సినిమాకు ప్లస్ కావాలని కోరుకుంటున్నారు అభిమానులు. రియల్ సక్సెస్ అంటే ఎలా ఉంటుందో నన్ను చూసి తెలుసుకోండి అని చెప్పకనే చెప్పేస్తున్నారు నేషనల్ క్రష్. ఆమె సక్సెస్ అవుతున్న విధానాన్ని గమనించి నార్త్ హీరోయిన్లు సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చేస్తున్నారు. ఇంతకీ రష్మికని చూసి ఆలియా భట్ ఏమన్నారు? ఇప్పుడు శ్రద్ధా కపూర్ ఏం సాయం చేస్తున్నారు? చావా సినిమాను థియేటర్స్లో ఎంత భావోద్వేగంతో చూస్తున్నారో అందులో నటించిన రష్మిక పర్ఫార్మెన్స్ను కూడా అంతే హానెస్ట్గా మెచ్చుకుంటున్నారు జనాలు. రష్మికకు కాంప్లిమెంట్స్ ఇచ్చిన వారి లిస్టులో లేటెస్ట్గా చేరారు ఆలియా భట్. చావా సినిమాలో రష్మిక చాలా అందంగా ఉన్నారని ప్రశంసించారు నటి ఆలియా భట్. ముఖ్యంగా రష్మిక కళ్ళు అద్భుతంగా ఉన్నాయన్నారు. ఇప్పటిదాకా రష్మిక నవ్వును మెచ్చుకున్నవారే ఎక్కువ. అలాంటిదిప్పుడు ఆమె కళ్లకు కూడా కాంప్లిమెంట్స్ అందడం సూపర్ అంటూ ఖుషి అవుతున్నారు అభిమానులు. ఆల్రెడీ రణబీర్ కపూర్తో యానిమల్ సినిమా చేసినప్పుడే ఆలియా భట్తో పరిచయం ఉంది నేషనల్ క్రష్కి. ఆ సినిమా సమయంలోనూ రష్మిక పనితీరుకు ఫిదా అయ్యారు ఆలియా. నార్త్లో ప్రస్తుతం సికిందర్లోనూ, థామాలోనూ నటిస్తున్నారు రష్మిక మందన. బాలీవుడ్ హర్రర్ యూనివర్స్లో భాగంగా తెరకెక్కుతోన్న థామా సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ గెస్ట్ రోల్లో కనిపించబోతున్నారు. హారర్ యూనివర్స్లో భాగంగా వచ్చిన స్త్రీ 2 పాత్రను థామాలోనూ కంటిన్యూ చేయబోతున్నారు. సో రష్మికకు ఈ రకం సపోర్ట్ చేస్తున్నారు శ్రద్ధ. సో నార్త్లో లేడీ గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నారన్నమాట రష్మిక. నువ్వొకటి అనౌన్స్ చేయి, నేను ఇంకోటి లైన్లో పెడతా. అరే, మీరిద్దరూ పోటాపోటీగా చెప్పేస్తుంటే మేమెందుకు ఖాళీగా ఉంటాం? మేం కూడా రేస్లోనే ఉంటాం. చిరంజీవి, బాలయ్య, రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి కూర్చుంటే మాటలన్నీ అచ్చం ఇలానే ఉంటాయేమో. ఇంతకీ విషయం ఏంటో మీకు అర్థమైందిగా. చిరంజీవితో శ్రీకాంత్ ఓదెలా సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయిపోతుందని నాని ఇలా చెప్పారో లేదో వెంటనే చిరు మూవీస్ లిస్ట్ చెక్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు విశ్వంభర, ఇమీడియట్ గా అనిల్ రావిపూడి సినిమాలున్నాయి మెగా ఖాతాలో. ఆ వెంటనే శ్రీకాంత్ ఓదెలా మూవీ, ఆ తర్వాత మచ్చరవి, హరీష్ శంకర్ సినిమా.
ఇలా లిస్టు పెద్దగానే కనిపిస్తోంది. ఎన్ని ఉన్నా ఇమ్మీడియట్ గా చిరు అడుగు పెట్టేది మాత్రం సంక్రాంతికొస్తున్నాం కెప్టెన్ అనిల్ రావిపూడి సెట్స్ కి. రీసెంట్ గా డాకు మహారాజ్ తో దబిడి దిబిడే అన్న బాలయ్య నెక్స్ట్ సినిమా అఖండ 2 ఆల్రెడీ సెట్స్ మీదుంది. దీని తర్వాత గోపీచంద్ మాలినేని సినిమా ఉంది. బాబీతో ఇంకో సినిమా చేయడానికి సై అంటున్నారు. మన సీనియర్లకు గట్టి పోటీనిస్తున్నారు కోలీవుడ్ స్టార్ హీరోలు. ఏజ్ జస్ట్ నెంబరే అంటున్నారు రజనీకాంత్. కూలీ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంటే జైలర్ 2 ఆన్ లొకేషన్ లో రెడీగా ఉంది. మరోవైపు వెట్రిమారన్ తో స్టోరీ సిట్టింగ్స్ లో ఉన్నారు తలైవర్. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ అస్సలు ఖాళీగా లేరు. మణిరత్నం థగ్ లైఫ్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. లోకేష్ కోసం ఖైదీ 2లో గెస్ట్ రోల్ చేయాలి. లైన్ లో కల్కి 2, హెచ్ వినోద్ సినిమాలున్నాయి. ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలిసినవే. ఇంకా మేం లీక్ చేయనివి చాలానే ఉన్నాయంటున్నారు లోకనాయకుడు. సీనియర్ల స్పీడ్ చూసి యంగ్ హీరోలందరూ అలర్ట్ కావాలంటున్నారు క్రిటిక్స్. ఎప్పుడూ కనిపిస్తూ ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో విలువ. కాసేపు పక్కకెళ్ళొస్తా అంటే పక్కకెళ్ళి ఆడుకోమ్మా అంటారు. ఆ విషయం తెలియక కాదు గాని ఎందుకో అప్పుడప్పుడు బ్రేక్ కూడా అవసరమేగా అని అనుకుంటున్నారు కొంతమంది హీరోయిన్లు. కొందరు పనిగట్టుకొని బ్రేక్ తీసుకోకపోయినా వాళ్ళు బ్రేక్లో ఉన్నారనే ఫీల్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అర్జెంటుగా యాక్టివ్ మోడ్ని ఆన్ చేయాల్సిన హీరోయిన్లు ఎవరు అంటే టాలీవుడ్లో మూవీ లవర్స్ మాత్రం వీళ్ల వైపే చూపించేస్తున్నారు. సలార్లో కీ రోల్ చేశారు శృతి హాసన్. ఆ తర్వాత ఏం చేశారంటే నాని హాయ్ నాన్నలో సాంగ్ కనిపిస్తుంది. ఆ నెక్స్ట్ అంటే తెలుగు వాళ్లకు ఆన్సర్ లేదు. అలాగని శృతి చేతిలో సినిమా లేవని కాదు, మన దగ్గర మాత్రం యాక్టివ్గా లేరని. ఇప్పుడు సమంత విషయంలోనూ సేమ్ కంప్లైంట్ వినిపిస్తోంది. శామ్ ఖుషీ తర్వాత తెలుగు ప్రాజెక్టులే చేయలేదు. ఆ మధ్య సిటాడెల్ వచ్చినా ఇప్పుడు రక్త బ్రహ్మాండ్ ఉన్నా అవన్నీ నార్త్ ప్రాజెక్టులే. అందుకే శామ్ని మిస్ అవుతున్నారు తెలుగు ఆడియన్స్. ఇటు కాజల్కి తెలుగులో కన్నప్పుంది, తమిళంలో ఇండియన్ 3 ఉంది. అయినా పెద్దగా చప్పుడు చేయకపోవడంతో కంబ్యాక్ స్ట్రాంగ్గా ఉండేలా ప్లాన్ చేసుకునే సజెషన్స్ అందుతున్నాయి అమ్మనికి. నయనతార వికీపీడియా ఓపెన్ చేస్తే వరుసగా సినిమాల లిస్టు కనిపిస్తుంది. కానీ ఆ సినిమా పేర్లు కూడా మనకు చాలా కొత్తగా అనిపిస్తాయి. వాటిని మనవాళ్ళు అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా సమయం పడుతుంది. అందుకే ఇదంతా ఎందుకు నయన్, పక్కా తెలుగు సినిమాకు సంతకం చేసేయండని రిక్వెస్ట్ చేస్తున్నారు అభిమానులు. ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉన్న ఇండస్ట్రీలను హీరోయిన్లు నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదనే సలహాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. రకుల్, రాశి లాంటి వారికి ఇది వర్తిస్తుందండోయ్. మెగాస్టార్ చిరంజీవిని ఫాలో అవుతున్నారు యంగ్ హీరో తేజ సజ్జా. ఈ ఇయర్ ఇంకెవరెవరు ఫాలో అవుతారు అనేదే హాట్ టాపిక్. ఈ లిస్ట్లో డార్లింగ్ పేరు, రాకీ భాయ్ పేరు గట్టిగా వినిపిస్తోంది. వాళ్ళు ఇచ్చిన మాట మీదే ఉంటారా లేకుంటే ఆఖరి నిమిషంలో తూచంటారా? హనుమాన్ తర్వాత మిరాయి చేస్తున్నారు తేజ సజ్జా. ఈ సమ్మర్కి వచ్చేస్తానని ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ విఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం అవుతుండటంతో ఆగస్టు 1న వస్తానని లేటెస్ట్గా ప్రకటించారు. చెర్రీ కోసం మెగాస్టార్ విశ్వంభర రిలీజ్ డేట్ వాయిదా వేసుకుంటే గ్రాఫిక్స్ పనుల కోసం తేజ సజ్జా మిరాయి మూవీని పోస్ట్ పోన్ చేశారు. ఏప్రిల్ 10న నేను రావడం గ్యారంటీ అని ఎప్పుడో మాటిచ్చేశారు రాకీభాయ్. కేజీఎఫ్ సెకండ్ చాప్టర్ తర్వాత టాక్సిక్ని మొదలుపెట్టడానికే ఎక్కువ సమయం తీసుకున్నారు యష్. దానికి తోడు షెడ్యూల్స్ షఫిల్ కావడంతో టాక్సిక్ చెప్పిన టైంకే వస్తుందా అనే అనుమానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. రాజాసాబ్, మాస్ జాతర కూడా చెప్పిన టైంకి రావనే మాట ఆల్రెడీ స్ప్రెడ్ అయింది. నయా డేట్ని మేకర్స్ త్వరలోనే ప్రకటించేస్తారని ఫ్యాన్స్ కూడా దాదాపుగా ఫిక్స్ అయిపోయారు. సో ఈ ఏడాది చిరుని ఫాలో అయ్యే స్టార్ హీరోల సంఖ్య బాగానే కనిపిస్తోందన్నమాట. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీన్.